Next, importance of intellectual property. First one, enhancing the profitability. It is a business strategy. It is a crucial to success in the marketplace, useful for compete with competitors, useful to the customers, economy development. These are all the importance of intellectual properties. ప్రాఫిటబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మెరుగుపడుతుంది ప్రాఫిటబిలిటీ అనేది. అలానే బిజినెస్ స్ట్రాటజీ ఆల్సో ఇంక్రీజెస్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ద్వారా. అండ్ ఒక పర్సన్ సక్సెస్ కావడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్గా ఉంటుంది. సక్సెస్ ఇన్ ద మార్కెట్ ప్లేసెస్, యూజ్ఫుల్ ఫర్ కంప్లీట్ విత్ కాంపిటీటర్స్, యూజ్ఫుల్ టు కంప్లీట్ విత్ కాంపిటీటర్స్, యూజ్ఫుల్ టు ద కస్టమర్స్. మన కస్టమర్స్ కంటే బెస్ట్ అంటే అడ్వాన్స్డ్గా టెక్నాలజీ అనేది వస్తుంది, కస్టమర్స్కి ఒక యూజ్ఫుల్గా ఉంటుంది. అంటే గుడ్ ప్రోడక్ట్స్ అనేటివి దీని ద్వారా మనకి ప్రొడ్యూస్ అవుతుంటాయి అన్నమాట. అడ్వాన్స్డ్ ప్రోడక్ట్, అడ్వాన్స్ టెక్నాలజీ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఎకనామీ డెవలప్మెంట్, మన ఎకనామీ పరంగా కూడా డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ద్వారా. అండ్ నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అండ్ క్లాసిఫికేషన్స్. ఆల్రెడీ ఐ క్యాన్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ ప్రీవియస్ వీడియో. in simple way to remembering classifications of intellectual properties, simple meanings. Okay guys, trademark can to be simply for marks used in business. మనం బిజినెస్లో అనేది మార్క్స్ అనేటివి, సింబల్స్, లోగోస్ ఇట్లాంటివి ఇచ్చేదానికి ట్రేడ్ మార్క్ అంటారు. అండ్ కాపీ రైట్స్ ఫర్ క్రియేటివ్ ఆర్టిస్టిక్ works and softwares. These are all comes under the copyrights. Already I can to be explained in the previous video in deeper and deeper. Only I can to be explained in this video just for remembering in simple way. Patents for inventions. Patent is takes place to the invention. And industrial design for external shape of the product. ఒక ఎక్స్టర్నల్ షేప్ ప్రోడక్ట్ని డిజైన్ చేసుకుంటే అది ఇండస్ట్రియల్ డిజైన్ అంటారు. లేఅవుట్ డిజైన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్కి మనం లేఅవుట్ డిజైన్ చేస్తే అప్పుడు మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తీసుకోవచ్చు. అండ్ జాగ్రఫికల్ ఇండికేషన్స్. జాగ్రఫికల్ ఇండికేషన్స్ అయితే ఒక ప్లేస్ని బట్టి, ఒక ప్లేస్లో ఒక ఏది ఫేమస్ అయితే ఆ అది మనం జాగ్రఫికల్ ఇండికేషన్ ద్వారా మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకునేది జాగ్రఫికల్ ఇండికేషన్స్ వచ్చేసి ఫర్ గూడ్స్ ఫ్రమ్ ఏ పర్టికులర్ రీజన్స్. ఎగ్జాంపుల్కి వచ్చేసి డార్జిలింగ్ టీ, అట్లా ఫేమస్ ఒక ప్లేస్ ఒక ఫేమస్ అయిన వస్తువు ఉందని తీసుకున్నాను, జాగ్రఫికల్ ఇండికేటర్స్ అంటారు. ప్లాంట్ వెరైటీస్ ఫర్ న్యూ వెరైటీస్ ఆఫ్ ఏ ప్లాంట్. ఒక న్యూ వెరైటీస్ తీసుకుంటే దాని ప్లాంట్ వెరైటీస్ అని అంటాం అనమాట. అండ్ ట్రేడ్ సీక్రెట్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కమర్షియల్ ఇంపార్టెన్స్. ట్రేడ్ సీక్రెట్స్ అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్గా అనేది పెట్టుకోవాలి, అది ట్రేడ్ సీక్రెట్స్ అంటారు. మన ఎంప్లాయీస్తో కూడా మనం మన ఇన్ఫర్మేషన్ని, ప్రాసెస్ని, ప్యాటర్న్ అనేది అనదర్ కాంపిటీటర్స్తో మనం లీక్ చేయకోకుండా దాన్ని సెక్యూర్గానే ఉంచుకోవాలి. That is the trade secrets. Depends upon the trade secret is recipe మీద అనేది డిపెండ్స్ అయి ఉంటుంది ట్రేడ్ సీక్రెట్స్ అనేది. ఓకే, నెక్స్ట్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ ది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఫస్ట్ వన్, ట్రేడ్ మార్క్, కాపీరైట్, పేటెంట్స్, ట్రేడ్ సర్వీస్. Each one have one unit, like trademark has one unit, copyrights one unit, patent is linked up with the first unit, and trade service is one unit, like that. Okay guys, the strength of a trademark varies according to, like trademarks వచ్చేసి ఇలా varies అవుతుంటాయి. అంటే జెనరిక్ నేమ్ ఆఫ్ ది ప్రోడక్ట్, జనరల్ వేలో ఒక ప్రోడక్ట్ నేమ్ ఉంటే అది జెనరిక్ అంటాం. అలానే డిస్క్రిప్టివ్ అంటే టెల్స్ సంథింగ్ అబౌట్ ద ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ గురించి ఏమౌట్ కొంచెం మనం ఒక యాడ్ ఇవ్వడం, లైక్ దట్, దాన్ని డిస్క్రిప్టివ్ అంటాం. అండ్
ఆర్బిటరీ, నో రిలేషన్షిప్ టు ద ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్కి ఆ నేమ్కి అనేది రిలేషన్ ఉండదు అనమాట. దాన్ని ఆర్బిటరీ అంటాం. లైక్ ఎలా అంటే ఇప్పుడు యాపిల్ మొబైల్స్ ఉంటాయి. యాపిల్ వచ్చేసి ఫ్రూట్ నేము, ఆ ప్రోడక్ట్ ఏమో మొబైల్. లైక్ దట్, దానికి రిలేషన్ అనేది ఉండదు. దాన్ని ఆర్బిటరీ అంటాం. ఆ ప్రోడక్ట్కి ఆ నేమ్కి అనేది రిలేషన్ ఉండకూడదు అనమాట. దాన్ని ఆర్బిటరీ అంటాం. నో రిలేషన్ టు ద ప్రోడక్ట్. ఓకే. సజెస్టివ్, సజెస్ట్ సంథింగ్ అబౌట్ ద ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ గురించి ఏమో సజెస్ట్ చేయడం, దాన్ని సజెస్టివ్ అని అంటాం. ఆ ప్రోడక్ట్ గురించి సంథింగ్ అబౌట్ ద ప్రోడక్ట్ మనం సజెస్ట్ చేస్తే దాన్ని సజెస్టివ్ అంటాం. ఓకే గైస్. అండ్ టైప్స్ ఆఫ్ పేటెంట్స్ టైప్స్. ఇట్ ఈస్ డిజైన్ పేటెంట్, యుటిలిటీ పేటెంట్ అండ్ ప్లాంట్ పేటెంట్. ఇన్ డిజైన్ పేటెంట్ హ్యావ్ ఆర్నమెంట్ డిజైన్స్. ఆర్నమెంట్ డిజైన్ ఇవన్నీ వచ్చేసి డిజైన్ పేటెంట్లు వచ్చాయి. అండ్ యుటిలిటీ పేటెంట్ కమ్స్ అండర్ ది మిషన్స్, ఆర్టికల్స్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్. దిస్ ఈజ్ యుటిలిటీ పేటెంట్స్. అండ్ ప్లాంట్ పేటెంట్, న్యూలీ డెవలప్డ్ వెరైటీస్ ఆఫ్ ఏ ప్లాంట్స్. న్యూగా ఏదైనా ఒక ప్రోడక్ట్ డెవలప్ అయ్యేదని దాన్ని వచ్చేసి ప్లాంట్ పేటెంట్ అని అంటాం అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.